వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర 3 రోజుల పాటు వైభవంగా జరిగింది. పోలేరమ్మ దేవస్థానం నుండి అమ్మవారిని తప్పెట్లు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా సోదరి ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం వద్దకు తీసుకువచ్చి అక్కా చెల్లిని ఎదురెదురు నిలిపి పూజలు నిర్వహించారు. నెల్లూరు మెడికల్ కాలేజీలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న గుంటూరుకు చెందిన ఓ జూనియర్ డాక్టర్ వ్యక్తిగత కారణాలతో అధిక మోతాదులో టాబ్లెట్లు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే జీజీహెచ్ క్వాజువాలిటీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. నా చావుకు ఎవరూ కారణం కాదు, సారీ మా, సారీ పృథ్వీ, సారీ గీతా లక్ష్మి మేడం అని రాసిన నోట్ లభించినట్లు ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలియజేశారు. ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే తెలిసిందండి. సెకండ్ ఇయర్ పీజీ చేస్తుంది ఓబీజీ డిపార్ట్మెంట్లో తేజస్విని అని, వాళ్ళ నేటివ్ ప్లేస్ గుంటూరు. ఆ అమ్మాయి సూసైడ్కి ట్రై చేసిందని నిన్ననేమో కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యింది. కౌన్సిలింగ్ అని వాళ్ళ హెచ్ఓడి సైకాట్రీ డిపార్ట్మెంట్కి పంపించారు. కౌన్సిలింగ్ తీసుకొని ట్రీట్మెంట్లో ఉంది. కానీ సడన్గా ఇవాళ మార్నింగ్ చూస్తే రూమ్లో కొలాప్స్ అయి ఉందంట. ట్యాబ్లెట్లు ఏమో తీసుకుంది, ఎక్సెసివ్ సైకాట్రీ ట్యాబ్లెట్లు. వెంటనే నెక్స్ట్ తీసుకొచ్చి ఆ క్యాజువాలిటీలో అడ్మిట్ చేశారు. నవ్వు షీఈస్ అండర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే అమ్మాయి ఇది కూడా ఇచ్చిందండి, నా చావుకి ఎవరికి కారణం కాదు, నేనే అని. అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. తను ట్రై చేసింది. యాక్చువల్గా ఏంటంటే సమ్ లవ్ అఫేర్ ఏదో ఉంది. పేరెంట్స్ ఏమో మ్యారేజెస్కి అవుట్ సైడ్ చూస్తున్నారు. దాని నుంచి అది అమ్మాయికి ఇంట్రెస్ట్ లేక వాళ్ళ పేరెంట్స్కి బాయ్ ఫ్రెండ్కి కూడా సారీ అని పెట్టింది. సారీ పృథ్వీ, సారీ పేరెంట్స్ అని, సారీ వాళ్ళ గీతాలక్ష్మి హెచ్ఓడికి అని పెట్టి మెసేజ్ ఉంది నా దగ్గర ఇన్ఫర్మేషన్. అయితే ట్రీట్మెంట్ అందరి పర్సనల్స్ ఏనండి. ఇక్కడ అసలు ఇదేం లేదు, క్లియర్గా తను రాసింది కూడా ఉంది. పేదల జోలికి వెళితే మాకు మళ్లీ అధికారం వస్తుందా? అలాంటప్పుడు మేం పేదలకు అన్యాయం ఎందుకు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలకు మేం మంచి చేస్తే తాము అధికారంలోకి రాలేమని ప్రతిపక్ష నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో సమాజానికి వివరించడానికి ఒక ప్రయత్నం చేసి, ఈ ప్రయత్నంలో భాగంగా శాసన మండలి చైర్పర్సన్, శాసనసభ స్పీకర్, సహచార మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఈ దేశంలో ఉన్న ప్రముఖులను, నిర్మాణ సంస్థల్ని,
ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ని, క్లైమేట్ చేంజెస్ మీద రీసెర్చ్ స్కాలర్స్ని, అదేవిధంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రముఖులను అందరినీ ఆహ్వానించి ఆందోళనకు గురి చేసే విధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, ఇంకొంతమంది సంపూర్ణమైన సమాచారం లేకపోవడం వల్ల అసంపూర్తి సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేయడం వల్ల ఒక రకమైన ఆందోళన చాలామంది మనసుల్లో ఉంది. అందుకే ముఖ్యమంత్రిగానే కాదు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ శాఖను నిర్వహించేటప్పుడు ప్రజలు ఒక బాధ్యతతో, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మమ్మల్ని నమ్మి అధికారాన్ని అప్పచెప్పినప్పుడు ఈ అధికారాన్ని కాపలాదారుగా ఉపయోగించడమే తప్ప ఈ అధికారాన్ని ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడానికి, వినియోగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అని చెప్పడానికే ఈ ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలా, చరిత్రను ఒకసారి గమనించినప్పుడు చరిత్రలో నాగరికత ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందినా నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత విలసిల్లింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చేయడానికి అది సముద్రపు ప్రాంతం కావచ్చు, నదులు కావచ్చు, నీటి ప్రవాహంతో కూడుకున్న ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాలే అత్యధికంగా అభివృద్ధి చెందడానికి ఈరోజు మన అందరం చూస్తూ ఉన్నాం. ఐ విజిటెడ్ థేమ్ రివర్, ఐ విజిటెడ్ హడ్సన్ రివర్ ఇన్ న్యూయార్క్, I visited Thames River in London, I visited Seoul, I visited Singapore, I visited Dubai, I visited many places, including Ahmedabad, Sabarmati river front. I have seen many places. I have understood what is required, what is our future plan. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రము, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు, ఆర్థికంగా నిలబడ్డ దేశాలన్నిటిని కూడా గమనించి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు అభివృద్ధి పదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంటే ఇంకా మనం అభివృద్ధి నిరోధకులుగా మారి ఒక బృహత్ కార్యాచరణను తీసుకొని ముందు వెళ్లకుండా ఉంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని ఆలోచన చేసి ఒక ప్రయత్నం చేద్దాము. ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మనం తీసుకోవాలని, ఈ ప్రోగ్రామ్ని ఒక బాధ్యతాయుతంగా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తానే ఉన్నాం. దాదాపుగా 27 నెలల మా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నిరంతరం కొన్ని వందల వేల గంటలు నేను అధికారులతో కానీ, ఎక్స్పర్ట్స్తో కానీ, ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్తో కానీ, ఎన్విరాన్మెంట్ కన్సల్టెంట్స్తో అందరితో కూర్చొని క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని, ఈ నగరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. కులీ కుతుబ్ షాయిలు, నిజాం సర్కారులు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, నిజాం అండ్ బ్రిటిషర్ సికింద్రాబాద్ నగరాన్ని నిర్మిస్తే, గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో సైబరాబాద్ నగరాన్ని నిర్మిస్తే. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. గ్రామ ప్రజలపై తేనెటీగలు విరుచుకుపడడంతో గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటన సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో సుమారు 15 మంది గ్రామస్తులు గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇందులో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతు సంక్షేమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి. మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించిన నాయకులు. గోవింద నామస్మరణతో మార్మ్రోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. హైదరాబాద్ లో మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ అభివృద్ధిని బాధ్యతాయుతంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నామని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.